ఈ నిర్మాణం కానీ ఎక్విప్మెంట్స్ కానీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులైనప్పటికీ దానిలో డాక్టర్స్ నియామకం కానీ ప్రజలకు సేవలు అందించడం కానీ పూర్తిగా అది కంప్లీట్ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని. దానిలో క్రిటికల్ కేర్ ఇప్పుడు దాదాపు 4-5 ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి, అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. దానిలో న్యూరో డాక్టర్ కావాలి, ఆర్థో డాక్టర్ కావాలి, కార్డియాక్ సంబంధించి డాక్టర్ కావాలి, ఇట్లా అనేక రకాల డాక్టర్స్ అవసరం ఉంది. ఆ డాక్టర్స్కు ప్రభుత్వం ఇవ్వకుండా, సిబ్బందిని ఇవ్వకుండా మనం ఇంత పెద్ద బిల్డింగు ఇన్ని 23 కోట్లతో కట్టుకుంటే వృధా అవుతుంది అది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతోని ఇంత పెద్ద బడ్జెట్ ఇచ్చింది. కేవలము ఈరోజు ఇదే బడ్జెట్ కాదు, ఈ కరీంనగర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికే ప్రతి సంవత్సరము 30 నుంచి 40 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులు వస్తున్నాయి. 30 నుంచి 40 కోట్ల రూపాయలు వస్తున్నాయి.